హాయ్ ఎరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం కింద వీడియోలో రోజుకు ఒక రెండు లెక్కలు 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక పార్ట్ 1 అనేది చేయడం జరిగింది. ఒక 4 మార్కుల లెక్క ఒకటి, ఒక 8 మార్కుల లెక్క ఒకటి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు పార్ట్ 2 అనేది రెండోది. ఇందులో ఒక 4 మార్కుల లెక్క, ఒక 8 మార్కుల లెక్క మనం చెప్పడం జరుగుతుంది. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే అనాలిటికల్ ప్రకారంగా 87% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని కూడా మనకు వస్తుంది. సో దయచేసి అందరూ కూడా ఇది మీరు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం 4 మార్క్స్ లెక్కలో కనుక చూసుకుంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో సమ్ నెంబర్ 28 అనేది ఒక గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ మీద సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువగా మనకి పారాబోలా ఇస్తున్నారు, కానీ ఈ యొక్క గ్రాఫ్లో మనం చూస్తే స్ట్రైట్ లైన్ ఇచ్చారు. వాట్ ఈజ్ అబ్జర్వ్ గ్రాఫ్ అండ్ ఫాలోయింగ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటాడు. 4 మార్కులు. ఇక్కడ మనం చూసుకుంటే వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? స్ట్రైట్ లైన్. పారాబోలా అని రాయకూడదు, కర్వ్ షేప్లో వస్తే పారాబోలా. ఇది స్ట్రైట్ లైన్ అని రాయండి. ఓకే, హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్? చూడండి, మనకి స్ట్రైట్ లైన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 2 జీరోస్ ఉండే ఎక్స్ వై. ఓకేనా? ఇక్కడ 2 మైనస్ ఎక్స్ దగ్గర వై యాక్సిస్ -3/2 0 0,3. సో 2 జీరోస్. ఎక్స్ వై 2 ఉన్నాయి కాబట్టి మనకి అవుద్ది. మరి పారాబోలాలో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది 2 వస్తాయి కాబట్టి అది ఎక్స్లే 2 వస్తాయి. కానీ ఇక్కడ ఎక్స్ ఒకటి వై ఒకటి. వాట్ ఆర్ ద జీరోస్? జీరోస్ ఏంటి అవుతాయి? ఇక్కడ మనకి -3/2 ఒకటి అండ్ 3 అంటే -3/2, 0.1, 0,3. హౌ మెనీ టైమ్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది? ఒకే ఒక చోట ఇంటర్సెక్ట్ అయింది. హౌ మెనీ టైమ్స్ అంటే 1 టైం ఇంటర్సెక్ట్ అయింది. సో ఇలా రాస్తే మనకి 4 మార్కులు వస్తాయి. సో ఇది 4 మార్కులకు సంబంధించి. నెక్స్ట్ 8 మార్కుల 8 మార్క్స్ సంబంధించి మనం చూద్దాం. ఇది ప్రోగ్రెషన్ సంబంధించి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టైమ్స్ ఇచ్చాడు ఆఫ్ ఏపీ 4n - n². ఏఎన్ ఇవ్వలేదు, ఎస్ఎన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ఫస్ట్ టైం, వాట్ ఈస్ సెకండ్ టైం, వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది 2 టైమ్స్, ఫైండ్ A3, A10 అండ్ AN. సో ఇవన్నీ చేస్తే 8 మార్క్స్. సో మొట్టమొదటిగా మనం సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏపీని. ఇది మన సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో కూడా ఇటువంటి మోడల్ ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ మోడలు. 200 లాగ్ సమ్స్ ఒకటి, ఇది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది కానీ ఇది కానీ ఏదో ఒకటి, లేదా 700 రూపీస్ ప్రైడ్ డిస్ట్రిబ్యూషన్ సమ్ కానీ. సో ఇటువంటి మోడల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసి చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఎస్ఎన్ ఇచ్చాడు కాబట్టి 4n - n². ఒక 4 టర్మ్స్ కట్టండి. S1 4n - 1² అంటే ఎంత? 4 - 1 3. S2 అంటే n ప్లస్లో 2 పెట్టండి, 2². 8 - 4 4. S3 4 × 3 - 3². n ప్లస్లో 3 పెడతాం. 12 - 9 3. S4 4 - 4 - 4². 16 - 4 16 - 16 0. చాలామంది ఇది సిరీస్ అని రాసేసారు. సిరీస్ అని రాయకూడదు, సిరీస్ అనుకోకూడదు. ఏపీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఎస్ఎల్, ఇవి సమ్. ఓకే, మనకి ఏపీ కావాలంటే ప్రోగ్రెషన్, అటువంటి ప్రోగ్రెషన్ కావాలంటే ముందుగా A1 కావాలంటే S1 2 సమానమే 3. A2 కావాలంటే ఏం చేయాలి? S2 - S1 చేయాలి, అంటే 4 - 3 1. అలా A3 కావాలంటే ఈ 2 మైనస్ చేయాలి, S3 - S2 3 - 4 -1. A4 4th టర్మ్ కావాలంటే ఈ 2 మైనస్ చేయాలి, S4 - S3 0 - 3 -3. సో ఇప్పుడు మన సిరీస్ ఏ విధంగా వచ్చింది? 3 ఇవి 3 1 -1 -3.
3, 1, -1, -3 ఇలా వస్తాయి. ఇవి వచ్చినవి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, సమ్ ఆఫ్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ 3 టర్మ్స్, సమ్ ఆఫ్ 4 టర్మ్స్. ఇవి వచ్చేసరికి టర్మ్స్ ఇవి. సో ఇందులో ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ A1 అంటే 3. డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ కట్టండి అంటే A2 - A1, 1 - 3 -2. మనకి ఇందులో వాళ్ళు అడిగిందండి వాటి ఫస్ట్ టర్మ్ అడిగారు. ఫస్ట్ టర్మ్ కట్టాం కదా 3. సెకండ్ టర్మ్ A2 ఫార్ములా ఏంటి? A + 1D ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. 1 ఏ వాల్యూ 3 + 1 × -2 3 - 2 1 అయిపోయింది. S2 అంటే ఏంటి? ఈ రెండు యాడ్ చేయండి. 3 + 1 ఎంత? 4. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యాడ్ చేయండి. ఫైండ్ A3 అంటే A + 2D ఒక టర్మ్ తగ్గుతుంది. ఏ వాల్యూ ఎంత? 3 + 2 × D వాల్యూ -2 3 - 4 -1 ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి రాసేయచ్చు డైరెక్ట్గా. ఇది చెప్తున్నాను. A10 అడిగాడు, అది లేదు కదా, అందుకను A + 9D ఏ వాల్యూ 3 9 కామన్ డిఫరెన్స్ -2. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ వస్తే అన్నీ వచ్చేస్తుంటాయి. 3 + 9 × -2 -18 అంటే -15. చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తుంటే 3 + 2 5 5 × -2 -10 వేస్తారు. అలా వేయకూడదు. ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేసి మల్టిప్లై చేసి అప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి. అలాగే 9 × -2 -18 + 3 + 15 3 + 9 12 12 × -24 వేస్తే రాంగ్. అలాగే ఏఎన్ అంటే A + n - 1 × D ఏ వాల్యూ ఎంత? 3 + n - 1 కామన్ డిఫరెన్స్ -2 బ్రాకెట్ ఓపెన్ చేయండి. 3 -2n -2n -2 - 1 +2 3 + 2 5 5 - 2n. సో ఈ విధంగా వాళ్ళు అడిగినవన్నీ కూడా ఫస్ట్ టర్మ్ 3 A2 మనం కట్టాం 1 S2 4 A3 -1 A10 -15 AN 5 - 2n. సో ఈ విధంగా అన్నీ చేసాము. సో ఈ విధంగా చేయడం వలన ఇవి 8 మార్క్స్ సమ్ కాబట్టి కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో SN నుంచి AP కట్టాలి, సిరీస్ కట్టుకొని మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక 4 మార్క్ ఒక 8 మార్క్స్ అనేది పార్ట్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన పార్ట్ 1 కన్నా చూడకపోతే మీరు ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే మన యొక్క పాత వీడియోలో చూసుకుంటే అందులో ఉంది ఆ 1, 2 కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక 4 మార్క్ 8 మార్క్స్తో మీకు ముందుకు వస్తాను. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్ చేసుకోండి ఇదంతా.